సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓటీటీ నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు. నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ ZEE5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకుంటా. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని. రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మమ్మీ డాడీ, నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం. లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్, దాన్ని ప్లాన్ చేయలేము మనం. ఇట్ షుడ్ హ్యాపెన్. ఎవరు ఒక హరిలో అయితే లేరు. మమ్మీ డాడీ కూడా హరిలో లేరు, మేము హరిలో లేము. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. సో అది చూద్దాం ఎప్పుడు అవుతుందో. బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. రాహుల్ విజయ్ గారు, విద్యావాసులు అహం, ఈ ట్రైలర్ చాలా యాప్ట్ ఉందండి ఈ టైటిల్ అనేది. సో యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు. అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ కామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు? కొత్తగా అన్నది అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దిస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్, అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. యూనో ఎవ్రీథింగ్ అంటే ఒక ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఇస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ ఒక ఫిల్మ్ అంటే యూ మైట్ మిస్ ఫిల్మ్స్ లైక్ అ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ వీ డూ ఫ్యామిలీ ఫిల్మ్, బాగుంటుంది జనాలు చూసేదానికని చాలా సింపుల్గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇట్ ఇస్ నాట్ లైక్ వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి అది కూడా. వీఆర్ కమింగ్ టు యూ ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని వస్తాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా ఇట్స్ అ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్గా. ప్రతి ఇంట్లో ఇంతకుముందు వచ్చిన కదే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసాను. బట్ ఇన్ అ వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ, ఇద్దరు మధ్యలో. సో ఇట్ విల్ బీ వెరీ నైస్ సీయింగ్ దిస్ యంగ్ కపుల్ టుగెదర్, మంచి ఆడియోతో, మంచి విజువల్స్తో. అంతేనండి. ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. ఐ మీన్ అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి. మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో? చాలా ఉన్నాయి. ఏదేదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదు అంటాడు. సో ఆల్ ది కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్లీ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిల్మ్లో. ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిల్మ్ చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతా అలాగా. శివాని గారు,